హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వివో T2 5Gకి సంబంధించిన మొబైల్ను ఫ్యాక్టరీ రీసెట్ ఏ విధంగా చేయాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మన మొబైల్ ఫోను దీంట్లో ఉన్న డేటా అంతా కూడా ఎరేజ్ అవ్వాలంటే దీని యొక్క సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫ్యాక్టరీ రీసెట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని ఎనేబుల్ అయితే చేయాలి. ముందుగా సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. సెట్టింగ్స్ కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీకు సిస్టమ్ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు రీసెట్ ఆప్షన్ అని ఉంది. దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ ఎరేజ్ ఆల్ డేటా ఫ్యాక్టరీ రీసెట్ అని ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు దీంట్లో ఉన్న జీమెయిల్ అయితే ఉంటుంది. జీమెయిల్ కూడా డిలీట్ అయితే చేసేయండి. ఎరేజ్ ఆల్ డేటా, ఓకే, ఎరేజ్ ఆల్ డేటా ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. మీకు ఫోన్ అనేది రీబూట్ అయితే అవుతుంది. దీంట్లో ఉన్న డేటా అంతా కూడా మీకు ఎరేజ్ అయితే అయిపోతుంది. ఈ విధంగా మీరు ఫ్యాక్టరీ రీసెట్ని అయితే చేయవచ్చు. ఈ ఫ్యాక్టరీ రీసెట్ కొట్టేటప్పుడు మీకు ఛార్జింగ్ అనేది ఫుల్గా ఉండేలా చూసుకోండి. మీకు 10% 20% ఉన్నట్లయితే రీబూట్కి సరిపోదు. ఫుల్ ఛార్జ్ చేసుకుని ఈ ఆప్షన్ అయితే మీరు యూజ్ అయితే చేయాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మనకి ఇక్కడ ఛార్జింగ్ డేటా డో నాట్ ఆపరేటెడ్ ద డివైస్ అని ఉంది. సో ఈ విధంగా బూట్ అవుతూ ఉంటుంది. మీకు దీంట్లో నా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ యాప్స్ కానీ అన్నీ కూడా డిలీట్ అయిపోయి మీకు మొబైల్ కొత్తగా కొనుగోలు చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో కేవలం ఆ యాప్స్ మాత్రమే ఉంటాయండి. మిగిలిన యాప్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోయి దాంట్లో ఉన్న పాస్వర్డ్స్ అన్నీ కూడా ఎరేజ్ అయితే అయిపోతాయి. మనకి ప్రాసెస్ అంతా జరగడానికి మీకు ఒక 15 minutes అయితే టైం పడుతుంది. అంతవరకు మీరు వెయిట్ అయితే చేయాలి. చూడండి, మనకు స్టార్టింగ్లో ఏ విధంగా మొబైల్ వస్తుందో అదేవిధంగా మనకు సెట్టింగ్స్ అన్నీ కూడా ఓపెన్ అవునాయండి. సో మీకు హలో ఇంగ్లీష్ అని ఉంది. సో డిఫాల్ట్ మనం ఇంగ్లీష్లో ఉంచుకోవాలి కనుక స్టార్ట్ బై క్లిక్ చేయండి. అలాగే కంట్రీ మనకు ఇండియా అని వచ్చింది. నెక్స్ట్ అగ్రిమెంట్కి సంబంధించిన టర్మ్స్ అయితే కండిషన్స్ ఓకే చేసి క్లిక్ చేయండి. అలాగే వైఫై అయితే కనెక్ట్ అవుతుంది. సో నేను సెటప్ ఆఫ్లైన్ అని క్లిక్ చేసి కంటిన్యూపై క్లిక్ చేస్తున్నాను. అలాగే టైం జోన్, డేటు, టైము అన్నీ వచ్చినాయి, ఓకే చేయండి. అలాగే గూగుల్ సర్వీస్ సంబంధించిన లొకేషన్ ఇవన్నీ అడుగుతుంది. పర్మిషన్స్ అయితే కావాలనుకుంటే ఇచ్చుకోండి. నేనైతే పర్మిషన్స్ ఆపి యాక్సెప్ట్పై క్లిక్ చేస్తున్నాను. అలాగే స్క్రీన్ లాక్, అలాగే ఫింగర్ ప్రింట్, ఫేస్ అని ఉంది. ఒకవేళ కావాలనుకుంటే ఆన్ చేసుకోండి, నేను స్కిప్ చేస్తున్నాను. అలాగే అగ్రిమెంట్, ఓకే. సో రికమెండేషన్స్ అయితే వచ్చినాయి. సో వెదర్ ఆఫ్ అయితే చేస్తున్నాను. అలాగే స్మార్ట్ అప్గ్రేడ్ ఆఫ్, ఆటోమేటికల్ డౌన్లోడ్ ఫైల్స్ ఆఫ్, ఎయిర్ టర్బో ఆఫ్, ఇవన్నీ కూడా ఆన్ ఆఫ్ అయితే ఉంటాయి. మీకు కావాల్సిన అయితే ఆన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కావాలనుకుంటే వీటిని ఆన్ చేసుకుని కూడా మీరు చేసుకోవచ్చు. సో వెదర్ అనేది రిపోర్ట్ కావాలనుకుంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అది కావాలంటే ఆన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకి ఇది ఫన్ టచ్ ఓఎస్తో స్టార్ట్ అవుతుంది. గెట్ స్టార్టెడ్.
ఓకే, మనకు మొబైల్ అయితే కంప్లీట్గా అయితే ఓపెన్ అయింది. సో ఈ విధంగా మీరు ఫార్మాట్ రీసెట్ చేసి దీన్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో మనకు ఓల్డ్ జీమెయిల్ అకౌంట్స్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ ఉన్నట్లయితే అవన్నీ కూడా ఎరేజ్ అయితే అయిపోతాయండి. మరలా మీరు లాగిన్స్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అబౌట్ ఫోన్ 13 ఫన్ టచ్ ఓఎస్తో వస్తుంది. వివో T2 5G 2.2 స్పీడ్ ఉన్న స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్, అలాగే 6+6 GB ర్యామ్, ఆండ్రాయిడ్ 13 వెర్షన్, 128 GB వేరియంట్, అలాగే స్టేటస్ సిమ్ కార్డ్ స్టేటస్ అవన్నీ ఉంటాయి. దీంట్లో ప్రజెంట్ సిమ్ కార్డ్స్ లేనందువల్ల దీంట్లో అడ్రస్లు అయితే ఏమీ లేవు. ఓకే, ఈ విధంగా మీరు ఫార్మాట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.